హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్వి తన్వి ట్విన్ సిస్టర్స్. ఏందాక మళ్ళీ ఎక్కడో వెళ్తున్నట్టున్నావు అని అనుకుంటున్నారా? అవును, డీమార్ట్కి వెళ్తున్నాం, నెల సామాన్లు లేవు అన్నట్టు. ఇక్కడ చూడండి ఇద్దరు డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయో. ఈ ఇద్దరు డ్రెస్సెస్ నేను వాల్యూ జోన్లో తీసుకున్నాను. మన్వి కొంచెం టైట్ అవుతుంది, కానీ తన్వి చాలా బాగా అనిపిస్తుంది డ్రెస్సెస్. ఇక్కడ నా చిన్నుతో ఆడుకుంటుంది, శారీ కట్టమని ఏడుస్తుంది. శారీ అయితే నేను కట్టుకుంటా అని సతాయిస్తుంది కాలరో, ఇక అట్లనే ఏడుస్తుంది అన్నట్టు ఒక షాప్ దగ్గర ఆగి స్నాక్స్ తీసుకున్నాము. ఇక్కడ తన్విజి వాళ్ళ నాన్నమ్మ చూడండి, ఇద్దరు ముందు కూర్చొని ఎక్స్ట్రా చేస్తున్నారు, మేము ముందు కూర్చున్నామని. ఏందాక బావ అసలు ఎప్పుడు ఫోటో సరిగ్గా తీసుకోవడానికి డౌట్ వస్తుందా మీకు? అసలు బావకు ఫొటోస్ వీడియోస్ అంటే అసలు నచ్చవు. నేను కూడా ఎక్కువ బావని సతాయించాను, ఫొటోస్ దిగు అని. సరే బావ ఇష్టం ఎప్పుడు ఉంటే అప్పుడు దిగుతారులే అని వదిలేస్తాను. ఇక్కడ చూడండి మన్వి అయితే ఈ చీర కావాలని ఏడుస్తుంది. ఇది ఒకటే చీర ఉంది, ఒకటే కలర్ ఉంది. మళ్ళీ ఒకటి తీసుకొచ్చింది అనుకో, ఇంటికి వచ్చినాక ఇద్దరు ఏడుస్తారు. అట్లా ఇంట ముందు అవుతున్నా, ఆమెనేమో చీర అస్సలు వదలట్లేదు. ఇక్కడ నేను కూడా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నా వీళ్ళకి పాల డబ్బాలు తీసుకోవడానికి. ఒక్కటి కూడా బాగా అనిపించలేదు అసలు నాకైతే. ఈ రెడ్ కలర్ చూసినా అది కూడా అసలు బాగాలేదు. ఇక వైట్ అయితే చూద్దామని అనుకున్నా కానీ అసలే నచ్చలేదు, అందుకే అసలు తీయలేను నేను. ఇక చూస్తున్న బ్యాగ్స్ ఏవి నచ్చుతాయా అన్నట్టు. ఇది చూసినా కానీ ఇలా ఒక డ్రెస్ కూడా పట్టదు వాళ్ళకు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఒక బ్యాగు పాల డబ్బా అట్లా పట్టుకుంటేనే బాగా అనిపిస్తుంది కదా అన్నట్టు ఆయన. ఇంకా ఏ బ్యాగ్ నచ్చలేదని ఇక బ్యాగ్ అక్కడ పెట్టేసి గ్లాస్ దగ్గరికి వచ్చాను. ఇవి కూడా చూశాను, ఇక తనవి మనవి ఆయనతో పలగొడతారని అది కూడా అక్కడ పెట్టేశాను. ఇక్కడికి మనవి అయితే షాపింగ్ చేసుకుంటున్నా, మీకు నచ్చినాయి అన్నీ. ఇక అవి ఇవి చదువుతుందని కొంచెం సేపు నేను ఎత్తుకున్నాను. ఇక ఫ్రాక్ సైడ్ వచ్చింది, ఏమేమో ఆమెకు నచ్చినాయన్నీ షాపింగ్ చేసింది. సరే చూద్దాం ఆమెకి ఏం నచ్చుతాయో, లాస్ట్కి బాగుంటే తీసుకుందాం, లేదంటే లేదు అన్నట్టు వదిలిపెట్టినాం. ఇందులో కూర్చోనని ఇచ్చింది. అక్కడక్కడ కొన్ని పప్పులు నోట్లో పెడుతుంటే ఆడుకుంది. ఇక మళ్ళీ వాల్యూ జోన్లోకి వచ్చినాము. చూద్దాం బావ ఏదైనా తీసుకుంటా షర్ట్స్ అని అన్నాడు. సరే అన్నట్టు వచ్చినాము. ఇక్కడికి మానవి బాల్ తీసుకొని ఆడుతుంది. ఇక అస్సలే వినలే. ఇంకా కొంచెం డీమార్ట్లనన్నా బీటర్ నాకు విన్నారు, కానీ ఇంట్లో అయితే అస్సలే వినలే. ఇంట్లో అయితే ఏమేమో బొమ్మలు ఉన్నాయంటే ఆ బొమ్మలు పట్టుకొని ఆడుకుంటా ఉన్నది. ఇక తన్వి నాకియ్యవా అని ఏడుస్తే అసలు పాపం తన్వి అయితే ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పట్టుకొని తిరుగుతున్నారు ఇద్దరు. అస్సలే దొరకలేదు నాకు చాలా సేపటిదాకా. నాకు ఫుల్ కోపం వచ్చింది, ఎందుకు వచ్చినాం రా బాబు అనిపించింది నాకైతే. ఇంక అత్తమ్మ అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి నింకుతుంది. ఇక్కడ ఇవి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నాకు ఫుల్ హెడేక్ వచ్చింది. ఇక ఫాస్ట్ సామాన్ తీసుకొని ఇంటికి వద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ మనవి ఎటు పోయిందా అని వెతుకుతుంటే ఇక్కడ ఆడుకుంటుంది. తనవి అయితే బెడ్షీట్ తీసుకొని వచ్చి ఇచ్చింది, అమ్మ తీసుకో అని. ఆమె సెలెక్షనే తీసుకున్నాం మేమైతే. చాలా బాగుంది ఆ బెడ్షీట్. ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ ఇద్దరిని ఆడిపిస్తుంది. ఇక నేను కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నా. ఇంకా బావ షర్ట్ చూడండి ఎట్లుందో. ఇంకా మనవి ఎక్కడ పోయిందా అని వెతుకుతుంటే ఇక్కడ మిర్రర్ దగ్గర వచ్చి ఆడుకుంటుంది. ఇక అంతే అండి. డీమార్ట్ సామాన్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.